ఈ విచిత్రమైన ఆట పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మేనిఫెస్టింగ్ క్లాస్ అనమాట. నైట్ మనం ఏమనుకొని అంటే మనం ఏం కోరుకుంటున్నాం అన్నది అనుకొని చిన్నగా పొద్దున దీన్ని తాగాలి. అరే అరే హే గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. నాకైతే నైట్ వండుకొని నైటే లేచినట్టుంది. ఘోరంగా వర్షం పడుతుంది హైదరాబాద్లో. స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయి. ఇట్లా నాకు వర్షం పడగానే హాలిడే ఇస్తారేమో అని ఫస్ట్ ఇట్లా స్పార్క్ వస్తుంది కదా మైండ్లో. మా పాపకి 8:30 స్కూలు, 8 అవుతుంది. ఇవాళ నా దగ్గర స్కూల్ పోదు. ఇక మావాడు చూడు. హలో, గుడ్ మార్నింగ్ రా ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. హలో. 8:30 టైము. ఏంది వంట స్టార్టా? ఆలు కర్రీ చేసిన. ఎందుకు ఇన్ని చుట్టాలు వస్తున్నారా? వావ్, వెదర్ బాగాలేకపోతే ఏం చేద్దాం, ఏం చేయలేము. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. స్కూల్ పంపుతామా వద్దా? ఎందుకమ్మా స్కూలు? ఇంట్లుంటే భరించలేము కదా చిన్నిని. ఏదో ఒకటి టైంపాస్ చేపిద్దాం. జలుబు అయిందనుకో అక్కడ టీచర్స్ భరిస్తారు, ప్రశాంతంగా ఉండొచ్చు. వేడి వేడి పులిహోర. బాగా పోలు వస్తున్నాయి. ఇంకా అంతేనా? కర్రీ చేస్తున్నా. మేము ఎన్ని వంటలు ఎప్పుడు నేర్చుకున్నాం? మేము యూట్యూబ్ కథ వాళ్ళకు నేనే నేర్పించిన సగం. నాకు నేర్పించి నువ్వు మర్చిపోయాను. జోక్ ఏందనంటే నేనే నేర్పించిన వంటలు ఇప్పుడు నేను మర్చిపోయినా ఏమో మంచిగా చేస్తాను. నిజం అదైతే. నైట్ బయటకు పోయి వచ్చినాము, అంత చెత్త చెత్త అట్లే ఉంది. క్లీన్ చేసుకోవాలి. నైట్ పని చేసుకున్న 12 వరకు ల్యాప్టాప్. పాప లేస్తుంది. డైలీ రొటీన్ ఏంటో చెప్తాను, భలే ఉంటుంది ఇంట్రెస్టింగ్గా. సో ఇది గ్లాస్ చూసారు కదా, వాటర్ కనిపిస్తున్నాయా? సో యూట్యూబ్లో ఒకసారి చూడండి, అంటే నేను కొంచెం ఫాలో అవుతున్నాను. ఇది మేనిఫెస్టింగ్ గ్లాస్ అనమాట. నైట్ మనం ఏమనుకొని అంటే మనం ఏం కోరుకుంటున్నాం అన్నది అనుకొని చిన్నగా పొద్దున దీన్ని తాగాలి. అండ్ సెకండ్ రెగ్యులర్ థింగ్, ఇంకా చూసారు కదా, లైఫ్లో నాకు పెండింగ్గా ఉన్న గోల్స్ అంటే రాసుకొని ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఒక 2 minutes. మా చింతల్లి తెచ్చింది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చింతల్లి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. చెప్పు. స్కూల్ పోతావా లేదా ఇవాళ? ఎందుకు కూడా? ఎందుకు చెప్పు. ఇష్టం లేదా? సరే. 7 గంటల నుంచి 12 గంటల వరకు ఏదో నడుస్తూనే ఉంటుంది వంట. మా పాపకి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ మా బాబుకి, థర్డ్ రౌండ్ మాకు. ఏమైంది? ఏంది అది? టమాటా పేస్ట్. సరే, నా కొడుకు చూడు, మన టైం అయిపోయింది కదా, మన తాత దగ్గర నుంచి ఎస్కేప్. మా పాప టైం 8:30. ఈమె చూడు ఎందుకు తెప్పించినావు అది? చిన్నివా? వానికంటి ఏం బాగాలేదు. చెప్పు, కరెక్ట్ చెప్పు. కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు అంటే స్కూల్ పంపిస్తే. లిప్స్టిక్ ఎవరిది? చూడు గుండు. మమ్మీదా నీదా? మమ్మీది కదా. ఇది మమ్మీ సామాన్ కాదు కదా. చిన్నివే పెట్టు, కాదు నీవే పెట్టు, వేరే మాత్రం పెట్టకు. నేను స్కూల్కే పంపిస్తాం. ఒక సైడ్ వంటలు అవుతున్నాయి. మార్నింగ్ 9 టైమ్. సో అలా మా పాప స్కూల్ డుమ్మా. వీడు చూడు రౌడీ షూటర్. హలో, ఇక్కడ మంచి వేడి వేడి ఆలు కర్రీ, పొగలు వస్తున్నాయి, చపాతి. గైజ్ లెట్ మీ షో యూ సంథింగ్. అరే వివాన్, 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 అరే వివాన్, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను మెల్లమెల్లగా మూమెంట్ వస్తుంది. విన్యాసాలు చూడు. అరే అరే
అరే గుండు ఇట్రా పోతున్నాడు వాడు సందులకి. బాయ్. బాయ్ అంట. వాళ్ళ అమ్మ కూర్చుంటుంది. వాడు ఏం చేస్తాడు చూద్దాం. చేరు వాడు ప్లాన్ చూడు. ఈ చైర్ ఉంది కాబట్టి ఈ చైర్తో ఆడతాడు. అరే అరే అరుస్తాడు. ఈ టైం ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు మార్నింగ్ 11 అవుతుంది. పవర్ లేదు ఇంట్లో, అపార్ట్మెంట్లలో. ఇది ఒక డిసడ్వాంటేజ్. వీళ్ళు ఈడ కూర్చున్నారు, వీళ్ళు ఈడ వండుకున్నారు. ఇది గ్యాంగ్ ముగ్గురు చూడు. ఇది ఫోన్ చూస్తుంది, ఇప్పుడు టైంపాస్ చేస్తున్నారు. ఇంకా వర్షం ఎప్పుడు తగ్గుతుందో, మేము పనులు ఎప్పుడు చేసుకున్నాం. జస్ట్ సీ హియర్, వర్షం పడుతూనే ఉంది. మార్నింగ్ 11:30 అవుతుంది టైం ఇప్పుడు. నా బిడ్డ చూడు స్కూల్ ఎగ్గొట్టి చీరలు ఇడబెట్టి ఈ ఆట చూడు. చింతాలి పడతావు బిడ్డ. హలో గుండు. శక్తిమాన్ లేబ్రా, శక్తిమాన్. ఏ బాహుబలి, బాహుబలి. ఏ సూపర్ బాహుబలి. తల్లి ఒక్కదానివే. ఈయన అల్లరి. వీడు ఇప్పుడు స్నానం చేసిండు. హలో గుండు. హలో హలో నమస్తే. నాదా ఈ విచిత్రమైన ఆట పేరు తెలిస్తే కామెంట్ చేయండి. స్కూల్ డుమ్మా కొట్టింది, చైర్లన్నీ వేసి ఆడుతుంది. రౌండ్ 2 వండాలే పెట్టాలి. పప్పు చేస్తున్నాం ఇప్పుడు లాస్ట్ ఫైనల్. మా ఆవిడ పప్పు చేస్తుంది. అయితే నాకు పెళ్ళెందుకు చేసుకున్నాను అనిపిస్తుంది. ఈ పప్పు తిని 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 పప్పు గడ్డలు అయ్యేటట్టు నేను తను అవుతుంది ఇంకో పెళ్ళి చేసుకుంటా అంటే. ఐ గైస్ దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇవాళ 4:30 అవుతుంది టైం, 29th అక్టోబర్. సో 6 o'clock నుంచి నాకు కాల్స్ ఉంటాయి. చాలామంది జాబ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతుంటారు. స్టూడెంట్స్ అయితే కాలేజ్ అయిపోతారు. హౌస్ వైఫ్స్ అయితే స్కూల్స్ అయిపోయి ట్యూషన్స్ అన్నీ ఫ్రీ ఉంటారు. కాబట్టి నా దగ్గర ఎన్రోల్ అయిన వాళ్ళందరూ డౌట్స్ కోసం కాల్ చేస్తుంటారు 6 తర్వాత. సో ఐ షుడ్ గివ్ సమ్ టైమ్ టు మై టీమ్ మెంబర్స్. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.